Hi dear students, welcome to online class of Srivendishwara College of Arts and Science. I am yours Srilakshmi ma'am. Okay, now we have discussed about the second BSc Unit 2 Metal Carbonyls. Okay, what is metal carbonyls? Metal carbonyls గురించి మనం చూద్దాం. ఓకే, మెటల్ కార్బనైల్స్లో మనం అన్ని మెటల్ కార్బనైల్స్ అంటే ఏంటి ఇవన్నీ మనం ఫర్దర్గా చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, వీటిలో ఉన్న వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ డిఫరెన్షియేటింగ్ electron enters into f orbital are known as f block elements. The last electron or differentiating electron enters into f orbital are known as f block elements. Okay, f block elements అంటే ఏంటి, the last electron or differentiating electron. డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటిని ఏమంటాం మనం, ఎఫ్ ఆర్బిటాల్స్ అని చెప్తాం. ఓకే, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వీటిని మళ్ళీ మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు. ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ n-2 into f1 to 14 and n-1 into d 1 or 2 ns2. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో n-2 into f1 to 14 n-1 into d 1 or 2 ns2 అని మనం చెప్తాం. The F block elements can be classified into two types. F block elements ని టూ టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, లాంథనైడ్స్ ఆర్ 4f సిరీస్ ఎలిమెంట్స్, యాక్టినైడ్స్ ఆర్ 5f సిరీస్ ఎలిమెంట్స్. లాంథనైడ్స్ ఆర్ 4f సిరీస్ ఎలిమెంట్స్, యాక్టినాయిడ్స్ ఆర్ 5f సిరీస్ ఎలిమెంట్స్. లాంథనైడ్స్ యాక్టినైడ్స్. ఓకే, మనకి తెలుసు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అనేవి 4f అండ్ 5f సిరీస్లో ఎలిమెంట్స్గా అరేంజ్ అవ్వడం జరుగుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. అంటే మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి చివరి బ్లాక్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఈ ఎఫ్ బ్లాక్ వచ్చేసరికి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎందుకన్నారంటే దెర్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ టు ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, మోర్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది ఎఫ్ బ్లాక్లోకి. ఓకే, ద అటమిక్ నెంబర్ 58 ఎలక్ట్రాన్స్ అంటే సిరీనియం టు అటమిక్ నెంబర్ 71 ల్యూథీనియం ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. అంటే 58 అటమిక్ నెంబరు 58 సిరేనియం నుంచి ల్యూథీనియం వరకు ల్యూటీషియం వరకు ఆర్ కాల్డ్ యాజ్ లాంథనైడ్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ద అటమిక్ నెంబర్ 90 యాక్టినైడ్స్ వచ్చేసరికి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయంటే థోరియం నుంచి నెక్స్ట్ మనకి లారెన్సియం వరకు యాక్టినైడ్స్ అనేవి ఉంటాయి. మనకి లాంథనైడ్స్ ఏమో 58 సీరియం అండ్ ల్యూటీషియం వరకు 71కు ఉంటే వాటిని మనం లాంథనైడ్స్ అంటాం యాక్చువల్లీ. ఓకే, యాక్టినైడ్స్ వచ్చేసరికి ఏంటి, 90 థోరియం, 90 అటమిక్ నెంబర్ థోరియం నుంచి మనకి 103 లారెన్సియం వరకు ఉంటే వాటిని యాక్టినాయిడ్స్ అని అంటాం. ఓకే, 4f సిరీస్ లాంథనాయిడ్స్ అనేవి చూద్దాం. 4f సిరీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంథనాయిడ్స్. ఇన్ దీస్ లాంథనాయిడ్స్ 14 elements are present. Their atomic number starts from
58 and up to 71. Okay, 4f series ని మనం ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంథనైడ్స్ అని అంటాం. 4f సిరీస్ అనేవి లాంథనైడ్స్ అని కూడా పిలవచ్చు. ఇన్ దిస్ లాంథనైడ్స్ 14 ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్. ఈ లాంథనైడ్స్లో మ్యాక్సిమం మనం 14 ఎలిమెంట్స్ అనేవి, సిరీస్ అంటే 14 ఎలిమెంట్స్ ఒక సిరీస్. ఓకేనా, ఈ సిరీస్లో 14 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. 14 ఎలిమెంట్స్ అనేవి ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. దేర్ అటమిక్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 58 అండ్ అప్ టు 71. 58 నుంచి 71 వరకు మనకి దీని యొక్క అటమిక్ నెంబర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ అంటే గివెన్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ అటమిక్ నెంబర్ అండ్ సింబల్ అండ్ ఎలిమెంట్ నేమ్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, అంటే మనం దీనికి 4f సిరీస్లో యాక్టినైడ్స్ గనక, ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, లాంథనైడ్స్ చెప్పుకున్నాం. లాంథనైడ్స్ అనేవి 58 నుంచి అప్ టు 71 వరకు ఉన్నాయి. ఇదిగో అటమిక్ నెంబర్ ఇది 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. Up to starts with 58 to up to 71 series. Okay, next one 58 అటమిక్ నెంబర్ ఉంటే సింబల్ సిరేనియం, సిఈ, యాక్చువల్లీ సిఈ అని చెప్తాం. ఎలిమెంట్ నేమ్ ఈజ్ సీరియం. ఓకే, సీరియం, సిఈఆర్ఐయుఎం, సీరియం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ సమ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు గ్రౌండ్ స్టేట్. ఓకే, వ్యూ 1లో గ్రౌండ్ స్టేట్ చూస్తాం, వ్యూ 2లో ఎగ్జైటెడ్ స్టేట్ అనేది మనం రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సీరియం 58 అటమిక్ నెంబర్, సింబల్ సిఈ, ఎలిమెంట్ నేమ్ ఈజ్ సీరియం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వ్యూ 1 ఈజ్ xenon 54, 4f1, 5d1, 6s2. వ్యూ 2 cerium series is electronic configuration xenon 54, 4f2, 5d0, 6s2. Okay, next one 59 అంటే పిఆర్, సింబల్ అనేది పిఆర్ తోటి ఇండికేట్ చేస్తాం. ప్రసోడియం xenon 54, 4f2, 5d1, 6s2. xenon 54, 4f3, 5d0, 6s2. ఓకే, 60 nd నియోడిమియం. ఓకే, నియోడైమియం xenon 54, 4f3, 5d1, 6s2. వ్యూ 1 electronic calibration. వ్యూ 2 electronic calibrations are xenon 54, 4f4, 5d0, 6s2. Okay, the first, second, third completed. Fourth one is 61 atomic number, pm, promethium, simply represented with pm. Xenon electronic configuration is xenon 54, 4f4, 5d1, 6s2, xenon 54, 4f5, 5d0. Next one 62 sm, samdrium. Okay, samdrium xenon 54, 4f5, 5d1, 6s2, xenon 54, 4x66, 5d0, 6s2. Okay, 63 europium, EU. Okay, xenon 54, 4f7, 5d0, 6s2. View 1 electronic calibration. View 2 electronic calibrations are excited state xenon 54, 4f7, 5d0, 6s2. Okay, now 64 atomic number is gadolinium. Gadolinium symbol is GD. Okay, view 1 electronic calibration of gadolinium is xenon 54, 4f7, 5d1, 6s2. In excited state, view 2 electronic configurations of gadolinium xenon 54, 4f8, 5d0. Okay, the next one is 65 terbium. Terbium symbol is TB. Electronic configuration of U1 is
xenon 54 4f8 5d1 6s2. The next one U2 electronic configuration is xenon 54 4f9. The next one is atomic number is 66 dysprosium. Dr, symbol is Dr. Dysprosium U1 electronic configuration is xenon 54 4f9 5d1 6s2, xenon 54 4f10 5d0 6s2. Okay, the next one is atomic number is 67 holmium. Okay, holmium symbol is HO. U1 electronic configuration is xenon 54 4f10 5d1 6s2, xenon 54 4f11 5d0 6s2. Okay, the next one atomic number is 68 erbium. Erbium symbol is Er. Erbium electronic configuration of U1 electronic configuration is xenon 54 4f11 5d1 6s2. U2 electronic configuration of erbium is xenon 54 4f12 5d0 6s2. The next one is atomic number was 69 thulium. Thulium symbol is Tm. Thulium electronic configuration V1 is xenon 54 4f12 5d1 6s2, xenon 54 4f13 5d0 6s2 V2 configuration. The next one 70 are ATBM symbol is YB. Electronic configuration of U1 is xenon 54 4f14 5d0 6s2. U2 electronic configuration of excited state is xenon 54 4f14 5d0 6s2. The last one is 71 lutetium. Lutetium symbol is Lu. The U1 electronic configuration is ground state of xenon 54 4f14 5d1 6s2. U2 electronic configuration is xenon 54 4f14 5d1 6s2. These are lanthanides in F block elements. ఓకే, ఇప్పుడు 5 సిరీస్ యాక్టినాయిడ్స్లో 1 by 1 అనేది అది 1 by 1 మనం చూద్దాం. ఓకే, అటమిక్ నెంబర్ స్టార్ట్స్ విత్ 90 91 92 93 94. ఓకే, సమ్ ఎక్సెట్రా అప్ టు ఎక్కడి వరకు ఉంది 103 వరకు ఉంది. అంటే ఇప్పుడు 1 by 1 మనకి సేమ్ 4F సిరీస్ ఎలా అయితే చూసామో దీన్ని కూడా అలాగే చూద్దాం. ఓకే, అండ్ అటమిక్ నెంబర్ 90 ఉంటే మనకి ఎలిమెంట్ నేమ్ వచ్చేసరికి థోరియం అండి, సింబల్ TH. ఓకే, ఎలక్ట్రానిక్ కన్వర్షన్ V1 అంటే ఎగ్జైటెడ్ స్టేట్స్ టు గ్రౌండ్ స్టేట్ అండ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్స్. ఓకే, థోరియం అటమిక్ నెంబర్ ఈజ్ 90. ఓకే, సింబల్ ఈజ్ TH. Electronic configuration of U1 is radon 86 5f1 6d1 7s2. U2 electronic configuration of thorium is radon 86 5f2 6d0 7s2. Okay, the next one is 91 atomic number, element name is protethecium. Okay, protethecium. Atomic number is 91 protethenium. PA తోటి మనం సింబల్ అనేది చెప్తాం. U1 electronic configuration is radon 86 5f2 6d1 7s2. U2 is radon 86 5f3 6d0 7s2. The next one is uranium. Uranium atomic number is 92, symbol is indicated with U. Okay, electronic configuration U1 is radon 86 5f3 6d1 7s2. The U2 electronic configuration of uranium is
radon 865460 The next one atomic number was 93. Neptunium symbol indicated Np. The electronic configuration of U1 it is ground state neptunium. U1 electronic configuration is radon 865461 U2 electronic configuration is radon 8655 and 6D07S2. The next element name is plutonium. Okay, plutonium symbol indicated with Am. Atomic number is 94. The U1 electronic configuration is radon 8655 6D17S2. U2 electronic configuration is radon 8656 6D07S2. The plutonium మనం PU తోటి అండ్ PL తోటి కూడా ఇండికేట్ చేయొచ్చు, PL తోటి ఇండికేట్ చేయొచ్చు. ఓకే, మనం కానీ AM అనేది ఇస్తాం అన్నమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అమరిషియం. ఓకే, అమరికియం atomic number is 95 indicated Am. Radon 8657 6D07S2. These etc. symbols of Cm, corium. ఓకే, ఇవన్నీ కూడా మనం చూస్తామండి. ఇవన్నీ మీరు దీంట్లో చూపించిన విధంగా మనకి రాడాన్ తోటి సింబల్స్ అనేవి ఇండికేట్ చేయడం జరిగింది. కోరియం, బెర్క్లియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, పెర్మియం, మాండిల్వినియం, నోబిలియం, లారెన్షియం వరకు మనకి ఇలా U1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ అండ్ U2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జిటెడ్ స్టేట్. Okay, the next one is various oxidation states of F block elements. Okay, oxidation states for F series. Now we can see lanthanoids shows various oxidation states but less than transition elements. Okay, lanthanoids అనేవి వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కన్నా. ఓకే, ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ లాంథనోయిడ్స్ ఈజ్ +3. అంటే మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఏది? +3. ద డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనోయిడ్స్ ఆర్ గివెన్ బిలో. ద డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనోయిడ్స్ ఆర్ గివెన్ బిలో. టేబులర్ ఫామ్ చూసేద్దాం. The first one is 4F series of oxidation, cerium and okay, prosodium, Nd, neodymium, promethium, sambrium, europium, gadolinium, terbium, dysprosium, halmium, erbium, thulium, ytterbium, lutetium. ఇలా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటి? సీరియంలో ఆక్సిడేషన్ స్టేట్స్ +3 and +4. ఇక్కడ మనకి M+2, M+3, M+4 అనేది ఉంది. ఓకే, అంటే లాంథనైడ్స్ అనేవి ద అబోవ్ లీడ్స్ టు ఫాలోయింగ్ కన్క్లూజన్. gadolinium and lutetium also forms M+3 ions. Because the removal of 3 electrons gives the state 4F7 half filled, 4F14 completely half filled. 4F7 ఉంటే half filled అని, 4F14 అంటే కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయని చెప్తామట ఎలక్ట్రాన్స్ అనేవి. కాన్ఫిగరేషన్ దెన్ దే కెనాట్ షో మోర్ దెన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, మనకి కాన్ఫిగరేషన్ అనేది మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎగ్జిబిట్ చేసిందంటే అది స్టేబుల్గా ఉన్నట్టు. In addition to +3 oxidation state, few of lanthanides shows these +4 oxidation states. These states gives extra stability with empty, half-filled and completely 4F subshell. To those few elements, cerium +4 has F8, uranium +2 has F7. Okay, మనకి YB అంటే ఏంటి? ఎట్రిబియం +2 has F14. నెక్స్ట్ వన్ టెర్బియం కదా,
Tb అంటే Tb plus 4 as F7. Certain oxidation states of elements cannot be explained on basics of extra stability of an empty of filled and completely filled F subshells. అంటే సర్టెన్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు, కొన్ని వాటిని మాత్రమే మనం తీసుకుంటామండి. అంటే దీనికి బేసిక్ ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఇవి హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అయితే అవి సబ్షెల్స్లో ఇన్వాల్వ్ అవుతాయని మనం చెప్తామన్నమాట. ఓకే, మనకి వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి +3, మనకి టెర్బియం వచ్చేసరికి +3+4 అండ్ +3+4. ఓకేనా. ఈఆర్ ఇవన్నీ కూడా మనకి ఎర్బియం, ఇవన్నీ కూడా మనకి ల్యూటీషియం, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇలా మనకి రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, M+2, M+3, M14 అంటే దీస్ ఆర్ సబ్షెల్స్ అని చెప్తామాట. ఓకే, ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్. The above leads to following conclusions. Gadolinium, lutetium also form M+3 ions because the removal of 3 electrons give the stable 4f7 half filled. ఓకేనా, హాఫ్ ఫిల్డ్ అండ్ సర్టెన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, సర్టెన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ క్యాన్, ఇది చెప్పాను కదా, ఫుల్ఫిల్గా సబ్షెల్స్ అనేవి ఉంటాయి. ఎంతో ఫుల్ఫిల్ అవుతున్న ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అవుతూ ఉంటాయన్నమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. Cerium+2 has F18. Next, Prasodium+4 has Tm+2 has F13. Okay, now see 5F series. 5F series actinides. Actinides show a variety of oxidation states. Uranium shows all the oxidation states from +3 to +6. ఇప్పుడు 5F సిరీస్ కనుక మనం చూసామనుకోండి, యాక్టినైడ్స్ అనేవి ఏ వెరైటీ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్, ఇట్ ఈస్ ఎగ్జిబిట్ ఏ వెరైటీ ఆక్సిడేషన్ స్టేట్స్. Uranium mainly the metal was oxidation state is formed mainly +3 to +6 oxidation state. Okay, Neptunium, Np అంటే Neptunium and Pu అంటే plutonium. Neptunium and plutonium are having +3 to +7 oxidation states exhibit. However, the principal oxidation state of actinides are +3 and +4, although in some cases +2 and +5 and +6 oxidation states are most important. Okay, మనం ఏం చూసినా సరే, however, ఓకే, ద ప్రిన్సిపల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి యాక్టినైడ్స్లో +3 అండ్ +4 కింద చూస్తే, సమ్ కేసెస్లో మనకి +2 అండ్ +5 అండ్ +6 ఆక్సిడేషన్ స్టేట్స్ని మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా చూపిస్తుంది. Now, the +3 oxidation state is the most stable in AC, AR and all the following elements. Okay, AC అంటే ఏంటి ఇక్కడ, AR అంటే ఏంటి, మనకి అంబ్రీషియం. ఓకే, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనేవి వీటిని మనం చూపిస్తాం అన్నమాట. ఓకే, AM అంబ్రీషియం. నెక్స్ట్ వన్ మనకున్నాయి కదా కోరియం, ఇటువంటివి ఎలిమెంట్స్ అనేవి. ఓకే, ఇటువంటివి ఎలిమెంట్స్ అనేవి +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ద నెక్స్ట్ వన్ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఇన్ థోరియం. నెక్స్ట్ వన్ ప్లూటీనియం, అంటే ఇక్కడ థోరియం అండ్ ప్లూటీనియం ఏమో +2. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నోబిలియం అండ్ మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ప్రొటాక్టినియం. ఓకేనా, ప్రొటాక్టినియం అనేది అండ్ నెప్ట్యూనియం అనేది
+6 ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ magnetic properties of actinoids and 4F series actinoids and lanthanoids. Okay, magnetic properties చూసేద్దాం. We know that diamagnetism in an ion arises due to pairing of electrons or empty orbitals. మనకు ఆల్రెడీ తెలుసు మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, 3 టైప్స్. ఏంటవి? పారా, డయా, ఫెర్రో. ఓకే, diamagnetism in an ion arises due to pairing of electrons or empty orbitals. Paramagnetism arises when an ion, atom or molecule possesses one or more unpaired electrons. Due to the presence of unpaired electrons, an element or ion to behave like a small permanent magnet. మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటవి? ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి ఉంటే అది మనకి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే గనక మొత్తం ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అయిపోతే అదే డయా. మనకి 3 మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నా మనం ఏం చూస్తాం? డయా అండ్ పారా అండ్ పెరో అవి చూస్తాం. కాబట్టి అవి ఉన్నా సరే మనకి ఏమి ఏటిని ఎగ్జిబిట్ చేస్తుంది? ఓన్లీ పారా డయా మాత్రమే మనం ప్రత్యేకంగా మనం దీంట్లో చెప్పుకుంటాం. ఆల్రెడీ తెలుసు మనకి పారా అంటే ఏంటో, డయా అంటే ఏంటో. ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు వాడు? పారామాగ్నెటిజం arises when an ion, atom or molecule possesses one or more unpaired electrons. one or more unpaired electrons ఉంటే ఏంటది? మనకి పారామాగ్నెటిజం అనేది లెక్క. ఓకే, డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ an element or ion to be have like a small permanent magnet. ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటే అది పర్మనెంట్ మ్యాగ్నెట్ని క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, సి ద ఎలిమెంట్స్ La+3 లాంథనమ్. ఓకే, La+3 and lutetium +3 having no unpaired electrons and do not show paramagnetic while all other tripositive ions of lanthanides are paramagnetism. కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి లాంథనం అండ్ ల్యూటీషియం +3 ఆక్సిడేషన్ కలిగి ఉంటాయి. సో నో హ్యావ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, అంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కాబట్టి మనకి ఏది పాసిబుల్ చేస్తుంది? పారామాగ్నెటిజంని పాసిబుల్ చేయదు. దీస్ ఆర్ ఆల్సో ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లాంథనైడ్స్ ఆర్ ఫండమెంటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. ట్రాన్సిషన్ మెటల్స్ యొక్క ఫండమెంటల్లీ డిఫరెంట్ అయాన్స్ని కలిగి ఉంటుంది. The 4F electrons are when shielded from external fields by overlike SS and SP electrons, and hence the magnetic effect of the motion of elements are pushed. Okay, the 4F electrons అనేవి when shielded from external fields, అంటే షీల్డ్ అవుతూ ఉంటాయి మనకి ఎక్స్టర్నల్ ఫీల్డ్స్లో. The overlike that small s orbitals and sp block electrons and hence the magnetic effect. అంటే దీంట్లో వైబ్రేషనల్ మోషన్స్ అనేవి జరుగుతాయి, దాంట్లో ఎలిమెంట్స్ అనేవి పుష్ అవుతాయి అన్నమాట. ఓకే, హెన్స్ ద 4F electrons elements magnetic momentum must be calculated taking account of both spin and orbital contributions. ఓకే, 4F electrons మనకు ఆల్రెడీ తెలుసు. మనం S అండ్ P బ్లాక్లో చూసాం, D బ్లాక్ ఎలిమెంట్స్లో చూసాం. ఓకే, మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఎలా వస్తుంది? మనం మ్యాగ్నెటిక్ మూమెంటంలో మ్యాగ్నెటిక్ బాస్లోని మనం కొలుస్తాం. ఓకే, అంటే దేన్ని? స్పిన్ అండ్ ఆర్బిటాల్ని బేస్ చేసుకుని మనం చెప్తాం. ఎలా చెప్తామండి? మ్యూ ఈక్వల్ టు మ్యూ S+L ఈక్వల్ టు రూట్ మ్యూ 4s ఇంటూ S+1 స్పిన్ ప్లస్ L ఇంటూ L+1. ఓకే, మనకి ఇలా చెప్తాం అన్నమాట.
మ్యాండిక్ మూమెంటం అనేది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ సిమిలారిటీస్ అండ్ differences between lanthanides and actinides. Similarities and differences between lanthanides and actinides. Similarities. Okay, lanthanides ki and actinides ki differences చూద్దాం. In both series, the predominant oxidation state is +3. అంటే both series లో +3 అనేది stable. In both series, F orbitals are being progressively filled. F orbitals అనేవి ఫిల్ అవ్వడం జరుగుతుంది. బోత్ షో డిక్రీజ్ కాంట్రాక్షన్ ఇన్ కోవలెంట్ అయానిక్ రేడియేషన్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటమిక్ నెంబర్. అంటే బోత్ దేర్ యాక్టినైడ్స్ అండ్ లాంథనైడ్స్ ఆర్ షోస్ కాంట్రాక్షన్ ఇన్ కోవలెంట్ అయానిక్ రేడియేషన్ విత్ ద ఇంక్రీజ్. కోవలెంట్ అయానిక్ రేడియేషన్ ఇంక్రీజ్ అండ్ అటమిక్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్. ఓకే, ఎలిమెంట్స్ అంటే అటమిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతేనే ఇది కోవలెంట్ కాంట్రాక్షన్ అనేది సో కొంచెం డిక్రీజ్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ సిరీస్ హ్యావ్ లో ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఆర్ వెరీ రియాక్టివ్. అంటే ఈ బోత్ సిరీస్లో మనం చూస్తే ఏంటి, లో ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటాయి అన్నమాట. లో ఎలక్ట్రోనెగటివిటీని మనకి కలిగి ఉంటుంది. ఎలిమెంట్స్ ఆఫ్ both series have low electronegativity and are very reactive. ఎక్కువ లో ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల ఇవి తొందరగా రియాక్టివ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద నైట్రేట్స్, పెర్కులేట్స్ అండ్ సల్ఫైడ్స్ ఆఫ్ ది ట్రైవాలెంట్ actinides as well as lanthanides are soluble while the hydroxide fluorides and carbonates are insoluble. దీంట్లో సమ్ నైట్రేట్స్, ఫెనక్లేట్స్, సల్ఫేట్స్ అనేవి ట్రైవాలెంట్ యాక్టినైడ్స్ అనేవి ఎగ్జిబిట్గా ఉంటాయి. దీస్ ఆర్ ట్రైవాలెంట్ యాక్టినైడ్స్. యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఇన్ బిట్వీన్ lanthanides are mainly soluble in the hydroxides and fluorides and carbonates are insoluble. Lanthanides are soluble some cases. ఓకే, మనకి నైట్రేట్ పెర్కులైట్స్ అనేవి, సల్ఫేట్స్ అనేవి ట్రైవాలెంట్ యాక్టినైడ్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఇవి మనకి లాంథనైడ్స్ అనేవి కొన్నాటిలో ఆర్గానిక్ సొల్యూషన్లో సాల్బుల్ అవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ హైడ్రాక్సైడ్ ఫ్లోరైడ్స్ అండ్ కార్బనేట్స్ ఆర్ ఇన్సాల్యుబుల్. ఇటువంటి వాటితో చెప్తే ఇవి ఇన్సాల్యుబుల్ అవుతాయి. యాక్టినైడ్స్ షో అయాన్ ఎక్స్చేంజ్ బిహేవియర్ లైక్ లాంథనైడ్స్. యాక్టినైడ్స్ అనేవి మనకి బిహేవియర్ మాట ఎలా ఉంటుంది, అయాన్ ఎక్స్చేంజ్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. యాక్టినైడ్స్ అనేవి అయాన్ ఎక్స్చేంజ్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ lanthanides and actinides. Differences between lanthanides and actinides. Okay, lanthanides and actinides table formula ఇలా కొట్టుకోవాలి. ఓకే, రైట్ సైడ్ lanthanides, left sides actinides. The additional lanthanides అనేవి ఒక 1 by 1 పాయింట్స్ అనేవి చూద్దాం. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో? 1 2 3 4 5 6 అండ్ 7 8 9 10 11 పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ 5 మార్క్స్ అడుగుతాడు. డిఫరెన్స్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఓకే, ద అడిషనల్ ఎలక్ట్రాన్స్ enters 4f orbital, these are lanthanides. The additional electron enters 5 orbital, these are called actinides. ఓకే, అడిషనల్ ఎలక్ట్రాన్ అనేది 4f సిరీస్లో కనుక ఇద్దరు 4f ఆర్బిటాల్లో కనుక ఉంటే అవి లాంథనైడ్స్ అని చెప్తాం. అదే యాక్టినైడ్స్లో ఉంటుంది మనకి 5f ఆర్బిటాల్స్ అని చెప్తాం. ఓకే, డ్యూ టు లార్జ్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 4f అండ్ 5d సబ్షెల్స్ దే కెమిస్ట్రీ ఈజ్ ఫెయిర్లీ సిమిలర్. ఓకే, అంటే ఏంటి? డ్యూ టు లార్జ్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ 4f and 5d subshells, their chemistry is fairly similar. మనకి దీంట్లో లార్జ్ ఎనర్జీ డిఫరెన్స్ అనేవి 4f and 5d సబ్షెల్స్కే అరేంజ్ అయి ఉంటుంది కెమిస్ట్రీలో. ఓకే, ఇక్కడ యాక్టినైడ్స్ వచ్చేసరికి డ్యూ టు వెరీ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ 5f and 6d సబ్షెల్స్. ఇక్కడ ఏమో ఎనర్జీ లార్జ్, ఇక్కడేమో వెరీ స్మాల్ ఎనర్జీ. వెరీ స్మాల్ డిఫరెంట్ బిట్వీన్ 5f and 6d subshells
ఈజ్ ఏ కన్సిడరబుల్ వేరియబుల్ ఇన్ దేర్ కెమిస్ట్రీ. కన్సిడర్ చేస్తామన్నమాట ఈ కెమిస్ట్రీలో మనం. ఓకే, వెరీ స్మాల్ ఎనర్జీ, వెరీ లార్జ్ ఎనర్జీ. Okay, lanthanides, third points are there. Binding energies of 4f orbitals are higher. Binding energies of 4f orbitals is higher. Binding energy అనేది వెరీ హైగా ఉంటుంది. 4f orbitals are హయ్యర్గా ఉంటాయి. The binding energy of 5f orbitals are lower. బైండింగ్ ఎనర్జీ యొక్క 5f orbitals అనేవి వెరీ లోగా ఉంటాయి, తక్కువ శక్తి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ lanthanides, fourth one point, 4f electrons have greater shielding effect and 5f electrons have poor shielding effect. ఇది దీని యొక్క బంధన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, యాక్టినైట్స్లో తక్కువగా ఉంటుంది. 5f electrons have poor shielding effect. The next one, maximum oxidation state exhibited by lanthanides is +4. Maximum oxidation state exhibited by lanthanides is +4. Example, Serenium +4. Okay, maximum oxidation state exhibited by lanthanides is +4. Example, Serenium +4. దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి ఎలా ఎగ్జిబిట్ అవుతుందండి, లాంథనైడ్స్ అనేవి +4 ఆక్సిడేషన్ స్టేట్. ఇది వచ్చేసరికి ఏంటి +4 +5 +6 +7. దీంట్లో లాంథనైడ్స్ ఏమో +4, ఇది వచ్చేసరికి యాక్టినైడ్స్ ఏమో +4 +5 +6 and +7. Due to lower binding energies, they show higher oxidation states of actinides is +4 +5 +6 and +7. They do not form complexes easily. Their complexes with T1 bonding ligands are not known. అంటే దే డూ నాట్ ఫామ్ కాంప్లెక్సెస్ ఈజీలీ. మనకి ఫామ్ చేయట్లేదు అనమాట. దేర్ కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ చేయట్లేదు. T1 బాండింగ్ లైగెండ్స్ నాట్ నో అంటే దీంట్లో సమ్ లైగెండ్స్ బాండింగ్ లైగెండ్స్ బాండ్స్ అనేవి సమ్ మనకి ఫామ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏం చూసుకున్నాం, యాక్టినైడ్స్ వచ్చేసరికి దే హ్యావ్ మచ్ టెండెన్సీ టు ఫామ్ కాంప్లెక్సెస్. అంటే సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఫామ్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. ఈవెన్ విత్ T1 బాండింగ్ లైగెండ్స్ సచ్ యాజ్ థయో అండ్ ఏథర్స్. థయో ఏథర్స్లో మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి యాక్టినైడ్స్లో ఎక్కువ పాసిబుల్ వే అనేది ఉంటుంది. దే డు నాట్ ఫామ్ association oxocations. They do not form oxocations. Okay, they form oxocations 4O2 2- 4O plus NPO2 plus PuO2 plus. Some దే ఫామ్ ఆక్సోకాటయాన్స్ అన్నమాట. ఆక్సోకాటయాన్ అంటే ఇది ఆక్సోకాటయాన్స్ అనేవి లాంథనైడ్స్ అనేవి ఫామ్ చేయవు, కాబట్టి యాక్టినైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఏంటవి 4O2 2- 4O plus NPO2 plus. ఓకే, నౌ ఎక్సెప్ట్ ప్రొమోథియం దే ఆర్ నాన్ రేడియో యాక్టివ్. ప్రమోథియం అనేది ఒక నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్తాం. ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్ వచ్చేటప్పటికి ఇవి ఆల్ ఆఫ్ దమ్గా ఉన్నాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ దేర్ అయాన్స్ ఆర్ కలర్లెస్. మోస్ట్ ఆఫ్ ది అయాన్స్ ఆర్ కలర్డ్. మనకి లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్లో లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అనేవి మనం చూస్తున్నాం కాబట్టి ఇవి ఏముంటున్నాయి, కలర్ కాంపౌండ్ అంటే ఆక్సోకాటయాన్స్ని ఫామ్ చేస్తున్నాయి. లాంథనైడ్స్ అనేవి ఫామ్ చేయవు, యాక్టినైడ్స్ ఫామ్ చేస్తున్నాయి. అవేంటి 4O2 2- 4O plus NPO2 plus PuO2 plus. అండ్ ప్రమోథియం అనేది ఓన్లీ ద నాన్ రేడియో యాక్టివ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, యాక్టినైడ్స్లో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రేడియో యాక్టివ్. మోస్ట్ ఆఫ్ దేర్ అయాన్స్ ఆర్ కలర్లెస్. నౌ లాంథనైడ్స్ అనేవి కలర్లెస్గా ఉంటాయి. యాక్టినైడ్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద అయాన్స్ ఆర్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దే ఆర్ పారామాగ్నెటిక్ అండ్ దేర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్. మనకి లాంథనైడ్స్లో పారామాగ్నెటిక్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ద యాక్టినైడ్స్ దే ఆర్ ఆల్సో
paramagnetic, but their magnetic properties are very difficult to interpret. అంటే దీంట్లో పారామాగ్నెటిక్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిబిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ lanthanides. 11th point, the last point, their compounds are less basic. Their compounds are less basic. Okay, actinides, their compounds are more basic. Their compounds are more basic. Actinides లో మోర్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి లెస్ బేసిక్ క్యారెక్టర్. దీస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్స్ ఆర్ మెయిన్లీ ఇంపార్టెంట్. షార్ట్గా అడుగుతాడు లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ comparison of D block and F block elements. Comparison of D block and F block elements. మనకి డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి కంపారిజన్ కనుక చూసామనుకోండి, ఇన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-1 ఆర్బిటాల్ ఆర్ పెనల్టిమేట్ షెల్. Mainly D block or penultimate shell, differentiating n-1 orbital. I am also explain D block elements. Starting point in transition elements, the differentiating electron enters into n-1 orbital or penultimate shell. Okay, the next one, in inner transition elements, the differentiating electrons enters into n-2 into F orbital or anti-penultimate shell. Okay, penultimate shell and anti-penultimate shell. ఇప్పుడు మనం పెనల్టిమేట్ షెల్ అంటే ఇక్కడ చూపించిన విధంగా మనకి లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియర్ మెయిన్లీ డయాగ్రామ్ని బేస్ చేసుకుని మనకి ఈ రియాక్షన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం అటమిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ KLm281 అనుకున్నాం అనుకోండి, 1s2 అండ్ దేర్ ఆర్ సోడియం 11. ఓకే, 8, 9, 10, 11. ఓకే, అటమిక్ నెంబర్ 11. ఓకే, అటమిక్ నెంబర్ వచ్చేసరికి 11 వచ్చేసరికి KMలో 281 కింద మనం తీసుకున్నాం, 11 కదా. ఓకే, లాస్ట్ షెల్ M, పెనల్టిమేట్ షెల్ L రిప్రజెంటేషన్ చేసామనుకోండి, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి దేర్ ఆర్ రిప్రజెంటేటెడ్ విత్ KLm, అంటే వీటిని తెలుగులో కర్పరాలు అని చెప్తాం, KLmn కర్పరాలు. దీన్ని బేస్ చేసుకుని మనం పెనల్టిమేట్ షెల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పెనల్టిమేట్ షెల్ అంటే ఏంటంటే, ద షెల్ ఈజ్ విచ్ ఈజ్ బిఫోర్ ద బ్యాలెన్సీ షెల్ is called penultimate shell. Okay, that is n is the valence shell, then n-1 is the penultimate shell. Transition, these are called as mainly transition elements contain both the penultimate shells. Okay, the shell is which is before the valence shell is called penultimate shell. Okay, మనం కంపారిజన్ ఆఫ్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్లో పెనల్టిమేట్ షెల్స్ అనేవి మెయిన్గా ఉండడం జరుగుతుందండి. ఓకే, ఇన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ n-2 into F orbital. ఓకే, ఆర్ యాంటీ పెనల్టిమేట్ షెల్. ఓకే, దీంట్లో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో n-2 into F orbital ఆర్ యాంటీ పెనల్టిమేట్ షెల్ అని చెప్తాం. అంటే పెనల్టిమేట్ షెల్ అంటే బిఫోర్ ద వ్యాలెన్సీ అని చెప్తున్నాం, కానీ ఇక్కడ యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ద సైజ్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ రిలేటివ్లీ స్మాలర్ దన్ ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ స్మాల్గా ఉండేవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. Okay, the ionization energy values of D block elements are relatively higher than the ionization energy values of F block elements. అంటే F block elements కన్నా D block elements యొక్క ionization energy values అనేవి వెరీ హైగా ఉంటాయి, relatively higher than the ionization values of F block elements. F block elements కన్నా
అయనైజేషన్ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది డి బ్లాక్ ఎలిమెంట్స్లో. ద డి బ్లాక్ ఎలిమెంట్స్ forms complexes easily than F block elements. The D block elements forms complexes easily than F block elements. అంటే D block elements లో కాంప్లెక్సెస్ అనేవి F block elements గా ఈజీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. The magnetic momentum of D block elements is easily calculated by F block elements. అంటే మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డి బ్లాక్ ఎలిమెంట్ షోస్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ దెన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కన్నా హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటాయి. కంపారిజన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. The next one is lanthanide contraction. Lanthanide contraction అంటే ఏంటి? లాంథనైడ్ సంకోచం అని చెప్తాం. కాంట్రాక్షన్ మీన్స్ సంకోచం. It consists of a regular decrease in size of atoms or ions with increase in the atomic number as we move across from lanthanum to lutetium. Among the lanthanides, lanthanum has the largest and lutetium has the smallest radium. This slow decrease in the size known as lanthanide contraction. ఇలా రిప్రజెంటేషన్ అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్స్ అనేది సింపుల్గా మనం ఎలాగా చెప్తామంటే ద గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ అటమిక్ అండ్ అయానిక్ సైజ్ ఆఫ్ లాంథనైడ్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటమిక్ నెంబర్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఏమవుతుంది? అటమిక్ అండ్ అయానిక్ సైజ్ అనేది లాంథనైడ్స్లో ఇంక్రీజ్ అయిందనుకో గ్రాడ్యువల్లీగా, ఓకే, దాన్ని ఏమంటాం? దాన్ని అటమిక్ నెంబర్ని బేస్ చేసుకుని మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ అని అంటాం. ఇదే సేమ్ యాక్టినైడ్స్లో ఉందనుకోండి, దాన్ని యాక్టినైడ్ కాంట్రాక్షన్ అని చెప్తాం. ఓకే, causes of lanthanide contraction: as atomic number increase, the positive charge also increase. As atomic number increase, other thing decreases. ఓకే, నెంబర్ అనేది అటమిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో, దాని యొక్క ఇంక్రీజింగ్ ప్రాపర్టీ అనేది పాజిటివ్ ఛార్జ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ అటమిక్ నెంబర్ ఇంక్రీజెస్, అదర్ థింగ్ డిక్రీజెస్. అటమిక్ రేడియస్ అంటే దాని యొక్క అటమిక్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మెయిన్లీ అటమిక్ రేడియస్ని మనం చెప్తాం. అటమిక్ రేడియస్ ఈక్వల్ టు అయానిక్ రేడియస్ అండ్ గ్రేటర్ దెన్ స్క్రీన్ ఎఫెక్ట్. ఓకే, దీంట్లో ఏం చెప్తున్నాం మనం? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రెగ్యులర్ డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద అటమిక్ నెంబర్. ఓకే, రెగ్యులర్గా సైజ్ అనేది యాటమ్స్లో దాని యొక్క కదలికలు అనేవి మూవ్ అవుతున్నప్పుడు దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే దాని యొక్క అటమిక్ నెంబర్తో పాటు అటమిక్ రేడియన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దేంట్లో చూస్తాం ఇది? మనకి లాంథనైడ్స్లో లాంథనం టు లుటీషియం. అమాంగ్ ద లాంథనైడ్స్, లాంథనం హ్యాస్ ద లార్జెస్ట్ అండ్ లుటీషియం హ్యాస్ ద స్మాలెస్ట్ రేడియం. దిస్ స్లో డిక్రీజ్ ఇన్ ద సైజ్ నోన్ యాజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దీని యొక్క సైజును బేస్ చేసుకున్నట్లయితే లాంథనం నుంచి లుటీషియంకి సైజ్ అనేది అంటే కింద నుంచి మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, పైనుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ద స్లో డిక్రీజ్ ఇన్ ద సైజ్ నోన్ యాజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దీని సైజ్ బేస్ చేసుకుని మనం ఏమంటాం? లాంథనైడ్ కాంట్రాక్షన్ అని అంటాం. ఇందాక కొన్ని కాసెస్ అనేవి చెప్పాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఇది ఉంటుంది. అది సింప్లీ వేగా అండి, కానీ మనకి ఇది ఎస్ఏగా అడుగుతాడు, కానీ కొన్నాటిలో షార్ట్గా అడగడం జరుగుతుంది. సో కాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్: ద కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్ షోస్ దట్ ది అడిషనల్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ 4f సబ్షెల్. ఓకే, దీంట్లో కాన్ఫిగరేషన్ అనేది ఆఫ్ లాంథనైడ్ షోస్ దట్ ద అడిషనల్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ 4f sub level. The shielding of one 4f electron by another from increase in the nuclear charge is very little.
కానీ దీంట్లో చూసుకున్నట్లయితే లాంథనైడ్స్ అనేవి ఎడిషనల్ ఎలక్ట్రాన్స్ అనేవి 4f సబ్ లెవెల్లో ఉంటాయి. దీంట్లో షీల్డింగ్ అనేది 4f electron by another from increase in the nuclear charge is very little. న్యూక్లియర్ ఛార్జ్ అనేది వెరీ లిటిల్గా చూస్తామన్నమాట. The imperfecting shielding of f electron is due to the shape of electron. The atomic number increases, the nuclear charge increases. దీంట్లో కూడా ఏం చెప్తున్నాడంటే మెయిన్లీ అటమిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది సో ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, the mainly thing was the nuclear charge by unity at each step, while no comparable increase in the mutual shielding effect. Okay, of 4f electrons occurs. This causes a contraction in the size of the 4f subshell. Okay, దీంట్లో మనం మ్యాటర్ చదివితే మనకు అర్థమైపోతుంది అన్నమాట. అంటే వీడు సేమ్ అటమిక్ రేడియస్ యొక్క ఎనర్జీస్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అవుతుందో చెప్తున్నాడు. దాన్ని బట్టి లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, దీంట్లో డీ షీల్డింగ్ అనేది ఉంటుంది. మ్యూచువల్ షీల్డింగ్ అనేది 4f ఎలక్ట్రాన్స్లో మనకి చూస్తామన్నమాట. దిస్ కాజెస్ ఏ కాంట్రాక్షన్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది 4f సబ్షెల్ యొక్క కాంట్రాక్షన్ అనేది దీంట్లో మెయిన్గా చూస్తాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్స్ ప్లేస్ ఏ significant role in the chemistry of lanthanide and heavier transition elements. The three important consequences of lanthanide contractions ఆర్ డిస్కస్ బిలో. లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఒక ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ కెమిస్ట్రీ అనేది రోల్ అనేది దీంట్లో మెయిన్గా లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ హెవియర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ద త్రీ ఇంపార్టెంట్ మెయిన్లీ కన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఆర్ డిస్కస్ బిలో. అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది హెవియర్ ట్రాన్సిషన్ మెటల్స్కి మనం ఏ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయో మనం దీంట్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. మనం దాంట్లో వేరియస్ సీరియస్ అనేవి మనం చూద్దాం అన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు డిస్కస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్స్లో మనకి మెయిన్గా ఏమీ లేవండి, ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే ఉంటాయి. అంటే లాంథనైడ్ కాంట్రాక్షన్స్ దేని బేస్ చేసుకుని వస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా మనం చెప్తామన్నమాట. ఓకే, లాంథనైడ్ కాంట్రాక్షన్స్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ అని మనం ఇందాకే చెప్పాను నేను. ఓకే, సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద కెమిస్ట్రీ ఆఫ్ లాంథనైడ్ అండ్ హెవియర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ద త్రీ ఇంపార్టెంట్ consequences of lanthanide contraction are discussed below. Occurrence of yttrium with heavier lanthanides. Basicity differences. These are mainly two occurrence of yttrium with heavier lanthanides and basicity differences. మెయిన్ ఈ 2 విధాలుగా మనం చూస్తామండి, అకరెన్స్ అండ్ బేసిసిటీ డిఫరెన్సెస్. అంటే occurrence of yttrium with heavier lanthanides అనేవి due to lanthanide contraction, higher lanthanides occur along with yttrium y+3, Tb+3, dy+3, MO+3 and Er+3. ఓకే, ఇవి సమ్ ఎగ్జాంపుల్ అండి. అంటే అకరెన్స్ ఆఫ్ yttrium with heavier lanthanides మనకి మెయిన్గా డ్యూ టు లాంథనైడ్స్ కాంట్రాక్షన్, హయ్యర్ లాంథనైడ్స్ అక్కర్ అలాంగ్ విత్ yttrium అండ్ y+3, Db+3, dy+3, MO+3 అండ్ Er+3. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హియర్. Basicity differences. The basic strength of the oxides and hydroxides of lanthanides decreases with increase in atomic number. Due to lanthanide contraction, the atomic size is decreases.
the atomic size is decreases. The lanthanide contractions are here. The basic strength of the oxides, hydroxides. ఓకే, అంటే ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్లో మనకు లాంథనైడ్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ అటమిక్ నెంబర్ డ్యూ టు లాంథనైడ్ కంట్రాక్షన్స్ ద అటమిక్ సైజ్ డిక్రీజెస్ అని చెప్తాం. ఓకే, లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది అక్రెన్స్ ఆఫ్ ఇట్రియం విత్ హెవియర్ లాంథనైడ్స్ అనేవి ఇలా ఉంటాయి. మనకి సమ్ ఎగ్జాంపుల్ బేసిటీ డిఫరెన్స్ మీద మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ యొక్క అబౌవ్ ద పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అవుతే అటమిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ ద అటమిక్ సైజ్ డిక్రీజెస్. అంటే కొన్నాటిలో లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది జరిగితే అటమిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, దీంతో మనకి అబ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే.